హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి విశాఖపట్నంలో ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ అనేటువంటి ఆర్గనైజేషన్ నుంచి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ జాబ్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నాన్ టీచింగ్ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటికి మీలో ఎవరైనా డిప్లొమా కానీ, బీఎస్సీ కానీ, బీఏ, బీకామ్ లేదా బీటెక్ చదివినట్లయితే ఇమ్మీడియట్గా ఈ జాబ్స్కి అప్లై చేసుకోండి. ఎందుకు అంటే స్టార్టింగ్లోనే మీకు 30,000 నుండి 60,000 వరకు జీతం ఇచ్చేటువంటి జాబ్స్ ఇవి. అది కూడా మన దగ్గరలో ఉన్నటువంటి విశాఖపట్నంలో ఉన్నటువంటి జాబ్స్ కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభ్యర్థులు ఇద్దరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్స్కి. కాబట్టి మీరు ఎక్కడా లేట్ చేయకుండా ఈ జాబ్స్కి అప్లై చేసుకోండి. టీచింగ్ ఉద్యోగాలకు కూడా మంచి మంచి శాలరీస్ అయితే ఇవ్వబోతున్నారు. ఈ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ ఉద్యోగాల నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే వీడియో క్రింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని చెప్పేసి ఒక బటన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేసి పక్కనే వచ్చేటువంటి బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని ఇవ్వండి. చాలామంది లైక్ చేయట్లేదు. లైక్ చేసి సపోర్ట్ని ఇవ్వండి. నేను ఖచ్చితంగా మీకు ఉపయోగపడేటువంటి ఇలాంటి మంచి వీడియోస్ అయితే చేస్తాను. ఫ్రెండ్స్, ఇది మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఇది. ఈ వెబ్సైట్లోనికి వస్తే మనకి దీనికి సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే డీటెయిల్స్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ ఫ్యాకల్టీ పొజిషన్ అని చెప్పేసి ఉంది. ఇది టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ లింకు. క్రింద ఉన్నది డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ ఎన్టీఎస్ పొజిషన్స్, అంటే నాన్ టీచింగ్ స్టాఫ్కి సంబంధించినటువంటి లింక్ అనమాట. సో వీటిపై క్లిక్ చేస్తే మనకి ఆ 2 పీడిఎఫ్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ముందుగా నేను మీకు నాన్ టీచింగ్ స్టాఫ్కి సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు చెప్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి లైబ్రేరియన్, డిప్యూటీ లైబ్రేరియన్, ఆఫీసర్ ఐటీ, సీనియర్ సూపరింటెండెంట్, సెక్రటరీ టు రిజిస్ట్రార్, గెస్ట్ హౌస్ మేనేజర్, అలాగే టెక్నీషియన్, అలాగే టెక్నికల్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్ అని చెప్పేసి 9 రకాల ఉద్యోగాలు ఉన్నాయి. వీటికి సంబంధించిన ఏజ్ లిమిట్స్ ఒకసారి చూడండి. ఇక్కడ లైబ్రేరియన్కి వచ్చేసి 57 ఇయర్స్ ఉంది. ఇలాగ తగ్గుతూ మనకి దాదాపు 30 ఏళ్ళకి పైగానే మనకి ఇవ్వడం జరిగింది. 35 ఏళ్ల వరకు ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. ఇంకా మిగిలినటువంటి ఎస్సీ ఎస్టీస్కి, ఓబీసీస్కి అయితే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. మొత్తం ఉద్యోగాలు వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే పొజిషన్స్ వైజ్గా, కేటగిరీ వైజ్గా 30 వేకెన్సీస్ ఉన్నాయి, అన్ని జాబ్స్ కలుపుకొని. ఆ తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి వీటికి సంబంధించి ఏవైతే పోస్టులు ఉన్నాయో ఇక్కడ మనకి వాటికి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది. మనం లాస్ట్ వన్ నుంచి వద్దాము. మనకి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి పోస్టులు ఇక్కడ నుంచే మొదలవుతాయి. ల్యాబ్ అసిస్టెంట్కి సంబంధించి కెమికల్, పెట్రోలియం అండ్ మెకానికల్, అలాగే జియాలజీకి సంబంధించినటువంటి పోస్టులు ఇవి. ఇక్కడ 3 ఇయర్స్ డిప్లొమా చదివినా మీరు అప్లై చేసుకోవచ్చు, లేదా బీటెక్ చదివినా, బీఈ చదివినా, ఎంఎస్సీ జియాలజీ చదివినా మీరు ఇమ్మీడియట్గా ఈ జాబ్స్కి అప్లై చేసుకోండి. ఆ తర్వాత టెక్నికల్ అసిస్టెంట్కి చూసుకున్నట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ లేదా పీజీ, మీరు బ్యాచిలర్స్ డిగ్రీ చదివినా లేదా పీజీ చదివినా, బ్యాచిలర్స్ డిగ్రీ అంటే ఎనీ డిగ్రీ, అది బీఏ, బీకామ్, బీఎస్సీ, బీటెక్ ఇలాగ ఏది చదివినా కూడా అప్లై చేసుకోవచ్చు, లేదా పీజీ చేసినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకా 8th 1లోనే మనకి ఇంకొక రకమైనటువంటి పోస్ట్ ఉంది, అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్ అకౌంట్స్ కింద ఉందన్నమాట. దీనికి బీకామ్ కానీ, ఎంకామ్ కానీ ఎవరైతే చేశారో వాళ్ళు ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి. చాలామంది బీకామ్ వాళ్ళు అడుగుతున్నారు ఏమైనా జాబ్స్ ఉంటే చెప్పమని, వారికి ఈ జాబ్ అనేది వచ్చింది, అప్లై చేసుకోండి. తర్వాత 8th పోస్ట్కి సంబంధించే టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి పోస్ట్ ఉంది. ఇది బ్యాచిలర్స్ డిగ్రీ ఎవరు చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు, పీజీ డిగ్రీ చేసినటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. తర్వాత టెక్నికల్ అసిస్టెంట్ అకాడమిక్స్ కింద ఇంకొక పోస్ట్ ఉంది. దీనికి సంబంధించి కూడా బ్యాచిలర్స్ డిగ్రీ చేసినా, పీజీ డిగ్రీ చేసినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకా అదే పొజిషన్లో మనకి టెక్నికల్ అసిస్టెంట్ జనరల్ కింద చూసుకున్నట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ, పీజీ చేసినటువంటి అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇంకా 7th పొజిషన్ టెక్నీషియన్కి సంబంధించి కెమికల్, పెట్రోలియం, మెకానికల్, ఈ మూడిట్లో ఏది చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. అది బీఈ, బీటెక్ అవ్వచ్చు, 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అవ్వచ్చు, వీటిలో ఏది చేసినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. తర్వాత గెస్ట్ హౌస్ మేనేజర్కి సంబంధించి చూసుకున్నట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ, పీజీ డిగ్రీ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. తర్వాత సెక్రటరీ టు రిజిస్ట్రార్కి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ లేదా పీజీ డిగ్రీ అని చెప్పేసి ఇచ్చారు, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ పోస్ట్కి. తర్వాత సీనియర్ సూపరింటెండెంట్కి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ లేదా మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఈ విధంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన, మేనేజ్మెంట్ గ్రాడ్యుయేషన్ చేసిన అప్లై చేసుకోవచ్చు. ఆఫీసర్ ఐటీ అని చెప్పేసి ఒక పోస్ట్ ఉంది. దీనికి బీఈ, బీటెక్ లేదా ఎంటెక్, ఎంఈ, ఎంసీఏ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఆఫీసర్ ఐటీకి సంబంధించి సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ కింద ఇంకో పోస్ట్ ఉంది. బీటెక్, బీఈ, ఎంటెక్ అలాగే ఎంఈ, ఎంసీఏ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. తర్వాత అదే పొజిషన్ ఆఫీసర్ ఐటీ
నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్కి సంబంధించినటువంటి పోస్ట్ ఉంది. దీనికి కూడా సేమ్ క్వాలిఫికేషన్స్ అయితే అడిగాడు. తర్వాత డిప్యూటీ లైబ్రేరియన్, చాలామంది లైబ్రేరియన్కి సంబంధించి పోస్టులు ఉంటే చెప్పమని అడిగారు. సో దీనికి సంబంధించి డిప్యూటీ లైబ్రేరియన్కి సంబంధించి మాస్టర్స్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ ఎవరైతే చేశారో వాళ్ళు ఇమీడియట్గా అప్లై చేసుకోండి. తర్వాత లైబ్రేరియన్ పోస్ట్, డిప్యూటీ లైబ్రేరియన్ ఉంది, అలాగే లైబ్రేరియన్ పోస్ట్ ఉంది. దీనికి కూడా మాస్టర్స్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ ఎవరైతే చేశారో వాళ్ళు ఇమీడియట్గా ఈ పోస్టులకి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. అయితే వీటికి సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అంటే ఆన్లైన్ మోడ్లోనే అప్లై చేసుకోవాలి అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి స్కిల్ టెస్ట్ కానీ ఎవరైతే క్యాండిడేట్స్ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఫర్ టెస్ట్ ఆర్ ఇంటర్వ్యూ ఆన్ బేసిస్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ బై దెమ్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్స్ అని చెప్పేసి ఇచ్చారు. ఎలా షార్ట్ లిస్ట్ చేస్తారు అంటే మీరు అప్లికేషన్స్లో ప్రొవైడ్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మీకు దీనికి సంబంధించినటువంటి స్క్రూటినీ అయితే అప్లికేషన్స్ అయితే చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఈ యొక్క స్క్రూటినీ జరుగుతుందో వాళ్ళు టెస్ట్ లేదా ఇంటర్వ్యూకి రావాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత అప్లికేషన్స్ విల్ బి సమ్మరీలీ రిజెక్టెడ్ ఇఫ్ ఆల్ ది రెలవెంట్ సర్టిఫికేట్స్ ఆర్ నాట్ అప్లోడెడ్ యాజ్ పర్ ది ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఎవరైతే సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయలేదో వారి యొక్క సర్టిఫికేట్స్ని మేము రిజెక్ట్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్కి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అప్లై చేయండి అని చెప్పేసి మెన్షన్ చేశారు. మీరు ఫస్ట్ క్లాస్లో చదివినా లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా మీన్స్ విత్ 60% మార్క్స్ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవాలి అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత నో అప్లికేషన్ ఫీ ఫర్ ఆల్ క్యాండిడేట్స్ అని చెప్పేసి ఇచ్చారు. ఎవరికి కూడా ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. సో మీరు ఎటువంటి ఫీ అనేది పే చేయకుండా అందరూ కూడా ఎవరైతే ఎస్సీ ఎస్టీస్ బీసీస్ ఓసీస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. తర్వాత దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనకి ఇక్కడ నాన్ టీచింగ్ స్టాఫ్కి సంబంధించి చూసుకుంటే లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి వచ్చే నెల 24వ తేదీలోపు మీరు దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. అయితే వీటికి సంబంధించినటువంటి రిలాక్సేషన్ ఇన్ ఏజ్ కానీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కానీ ఎక్స్పీరియన్స్ అనేది మీకు దీనికి సంబంధించి ఆ యొక్క డిపార్ట్మెంట్ ఎక్స్పీరియన్స్, ముఖ్యంగా ఎక్స్పీరియన్స్కి సంబంధించి డిపార్ట్మెంట్ అనేది ఒక డిసిషన్ తీసుకుని ఎక్స్పీరియన్స్ లేకుండా కూడా మిమ్మల్ని రిక్రూట్ చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇది దీనికి సంబంధించినటువంటి నాన్ టీచింగ్ పోస్టులకి సంబంధించినటువంటి వివరాలు. ఇప్పుడు టీచింగ్ పోస్టులకి సంబంధించినటువంటి వివరాలు ఒకసారి కనుక చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్యాకల్టీ పొజిషన్స్ అని చెప్పేసి ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే కొన్ని రకాల ఉద్యోగాలు ఉన్నాయి. పెట్రోలియం ఇంజనీరింగ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అలాగే ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. కెమికల్ ఇంజనీరింగ్లో కూడా అలాంటి పోస్టులే ఉన్నాయి. మెకానికల్ ఇంజనీరింగ్ పోస్టులు ఉన్నాయి. మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ కౌన్సిలర్కి సంబంధించినటువంటి టీచింగ్ పోస్టులు ఇవి కూడా ఉన్నాయి. మ్యాథమెటిక్స్లో అసోసియేట్ ప్రొఫెసర్, కెమిస్ట్రీ అసోసియేట్ ప్రొఫెసర్, ఇంగ్లీష్ అసోసియేట్ ప్రొఫెసర్కి సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి. ఇంకా కౌన్సిలర్, అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించినటువంటి పోస్టులు కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. వీటికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ కానీ శాలరీస్ కానీ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ మోర్ దాన్ 1 lakh శాలరీ అనేది పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. కొన్ని పోస్టులకి అసోసియేట్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్కి పిహెచ్డి అయితే అడగడం జరిగింది. మిగిలినటువంటి కొన్ని పోస్టులకి సంబంధించి ఇక్కడ క్వాలిఫికేషన్స్ కూడా క్లియర్గా మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. ఏజ్ లిమిట్ కూడా 45 years వరకు 55 years వరకు ఇవ్వడం జరిగింది. సో ఎంటెక్ చేసినా పిహెచ్డి చేసినా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ముఖ్యంగా మన కాన్సన్ట్రేషన్ వచ్చేసి నాన్ టీచింగ్ పోస్టులకి సంబంధించినటువంటి ఆ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి వాటిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. ఇంత పిహెచ్డి చేసిన వాళ్ళు మనకి పెద్దగా ఉండరు కాబట్టి సో ఎవరైతే నాన్ టీచింగ్ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకున్నారో వాళ్ళందరూ కూడా కంపల్సరీగా అప్లై చేసుకోండి. అలాగే దీనికి సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఈ అడ్వర్టైజ్మెంట్ మీద క్లిక్ చేస్తే మనకి దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించిన లింక్ కానీ అలాగే దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.